మన పెళ్లి జరగదు శ్వేత. ఏం బావా, నిన్ను పెళ్లి చేసుకోటానికి నీల గుళ్ళో ఎదురు చూస్తుందా? ప్లీజ్ బావా, ప్లీజ్. చెప్పేది అర్థం చేసుకో శ్వేత. నీల నా కోసం ఎదురు చూస్తుంది. ప్లీజ్, నేను వెళ్ళాలి. బావా, నా చావుకి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు నాకు దక్కవని తెలిసిన మరుక్షణమే నేను చచ్చిపోతాను బావా. శ్వేత, నీకెవడో పిచ్చా? అలా చేస్తున్నావేంటి? శ్వేత, నీకేమైంది? అలా చేస్తున్నావు? నిన్ను వెళ్ళనివ్వటం అంటే నా జీవితాన్ని నేను నాశనం చేసుకోవటమే. శ్వేత, ప్లీజ్. నిన్ను వెళ్ళనివ్వను. నన్ను వదిలే శ్వేత, బావా. ప్లీజ్. బావా, శ్వేత, నన్నేం చేయొద్దు. అటు తప్పుకో. బావా, నన్నేం చేయకు. నన్నేం చేయొద్దు. బావా, శ్వేత, అటు తప్పుకో, నన్నేం నేను వెళ్ళాలి. చేయొద్దు. బావా, శ్వేత. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, శ్వేత, నన్నేం శ్వేత, చేయొద్దు ఏంటిది? బావా. వదిలే బావా, నన్నేం చేయొద్దు. శ్వేత, ఏంటిది? ప్లీజ్ శ్వేత, బావా, నన్నేం చేయొద్దు బావా. శ్వేత, నేను వదిలే వెళ్ళాలి. బావా. ఏంటిది? శ్వేత, ప్లీజ్. ప్లీజ్ బావా, ఏమో వదినా, కాసేపు ఆగితే అన్నవరంలో పెళ్లి, లోపల విడే చేస్తున్నాడో ఏమో. నన్నేం చెయ్యొద్దు బావా. బావా, శ్వేత, శ్వేత, ఏమైంది? బావా, శ్వేత, అమ్మ శ్వేత, అమ్మ శ్వేత, ఏమైంది? ఏం చేసావురా? శ్వేత, శ్వేత, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? బావ నా జీవితం నాశనం చేసాడమ్మా, చేసాడమ్మా. ఏంటో నువ్వు చెప్పేది? అవునమ్మా, బావ నన్ను పాడు చేశాడు, పాడు చేశాడు. ఏంట్రా రాము, ఏంటి పని? నిజమేనా? నేనేం చేయలేదండి. అదేంట్రా, ఆడపిల్ల సిగ్గు విడిచి చెప్తుంటే నేనేం చేయలేదంటావేంట్రా? కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇంత నీచానికి ఎవరైనా దిగజారుతారా? నిజంగా నాకేం తెలీదండి. నేను శ్వేతను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. నా కోసం నేను ప్రేమించిన అమ్మాయి గుళ్ళో ఎదురు చూస్తుంది. నేను తన కోసం అని వెళ్తుంటే వెళ్ళొద్దనే అడ్డుపడింది. అంతకు మించి ఇంకేం జరగలేదు. అంటే ఇక్కడ నా కూతురుతో పెళ్లి పెట్టుకొని ఇంకో దాంతో పెళ్లి కొప్పుకున్నావా? దేన్నో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ నా కూతురి జీవితాన్ని నాశనం చేసి వెళ్తున్నావా? అత్తయ్య, నిజంగా నాకేమీ తెలీదు. శ్వేత ఎందుకు ఇంత అబద్ధం చెప్తుందో నాకేం అర్థం కావడం లేదు. చాలా ఊరుకోరా. ఏ ఆడపిల్లనే తన శీలం మీద నిందేసుకుంటుందా? ఇక్కడ బంగారం లాంటి పిల్ల బతుకు నాశనం చేసి అక్కడ ఇంకో పెళ్లికి సిద్ధమయ్యావా? చెప్పరా, సమాధానం చెప్పు. నా బిడ్డ బతుకు నాశనం చేసి ఇంకో దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావురా? చెప్పు. అత్తయ్య, నేనేం తప్పు చేయలేదని చెప్తున్నాను. ఏ తప్పు చేయనోడువైతే ఇక్కడ నా కూతురుతో పెళ్లి పెట్టుకొని అక్కడ ఇంకో దాన్ని ఎలా పెళ్లి చేసుకుందాం అనుకున్నావురా? రే,
నేను పిచ్చిదానిలో ప్రేమించినందుకు నా కూతురికి ఇంత ద్రోహం చేస్తావా? ఒరేయ్ ఒరేయ్, నిన్ను వదిలిపెట్టను రా, వదిలిపెట్టను. చెప్పు, ఎందుకు అన్యాయం చేయాలనుకున్నావు? చెప్పరా, చెప్పు చెప్పు. వచ్చావమ్మా, రా. ఎరా, నువ్వు దీన్నేగా ప్రేమించింది? దీన్ని చేసుకోవడం కోసమేగా నువ్వు వెళ్ళేది? చెప్పరా, మాట్లాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నా బిడ్డ బతుకును నాశనం చేశాడు. నాకు ఈ పెళ్ళొద్దు, నాకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటే మా తిప్పలేవో మేము పడేవాళ్ళం కదా. చివరి నిమిషం వరకు పెళ్లి చేసుకుంటానని నమ్మించి అటు నీతో పెళ్లికి సిద్ధపడి ఇటు ఇప్పుడు నా కూతురి బతుకు నాశనం చేశాడు. నీలా, నిజంగా నాకేమీ తెలీదు. చాలే ఊరుకోరా. ఆ పిల్లంత గొడవ చేస్తుంటే మేము విన్నాం. బావా మరదలు కదా, సరదాగా గొడవ పడుతున్నారేమో అనుకున్నాం. ఇంత నీచమైన పని చేసి ఏం తెలీదంటావేంట్రా? ఆ పిల్ల బతుకు నాశనం చేసి ఏమీ తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నాడు చూడు. చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలీదని నువ్వు వెళ్ళిపోతే ఆ అమ్మాయి బతుకేం కావాలరా? నీ కోసం వస్తుంటే తనే అడ్డుపడింది. నేను వెళ్ళాలని గొడవ పడ్డాను, అంతే. శ్వేత అబద్ధం చెప్తుంది. నిజంగా నేనే తప్పు చేయలేదు నీలా. అంటే నా కూతురు అబద్ధం చెప్తోందా? ముందు నుంచి అబద్ధాలు చెప్తున్నది నువ్వురా. నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎవరో ప్రేమించిన అమ్మాయి అని చెప్పి మా ఇంట్లో తెచ్చిపెట్టలేదా? ఓ పక్క నీ పెళ్లి ప్రయత్నాలు నువ్వు చేసుకుంటూనే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదా? ఈ రోజు బయట పడేసరికి నా కూతురు అబద్ధం చెప్పింది అంటున్నావా? నువ్వు అందరిలాంటి వాడివేనా? నిన్ను నమ్ముకొని మా వాళ్ళందరినీ వదులుకొని వచ్చాను రా. నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతున్నావా? నేను తప్పు చేస్తానా? అంతమంది తప్పు చేసావని చెప్తుంటే ఇంకా ఎందుకు నటిస్తున్నావు? నీలా, రాకెట్ను తప్పు చేశాడంటే నువ్వెలా నమ్ముతున్నావు? చేశాడు బాలు. ఏ ఆడపిల్ల తన మీద తను నింద వేసుకోదు. నేను నీకోసమే బయలుదేరాను నీలా. మనిద్దరిని వేరు చేయడానికే శ్వేత ఇలా అబద్ధం చెప్తుంది. అబద్ధం తను చెప్తుందా? నువ్వా?
మీ అత్తయ్య వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పావుగా, అది నిజమేనా? అంటే అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? నీకు నీకు మరదలు కావాలి, అటు నేను కావాలా? అందుకేగా నన్ను ఇంటికి రాకుండా గుడిలో ఉండవన్నావు. లేదురా, నా రాతే బాలేదు. అక్కడ నా వాళ్ళని, నా ఊరిని వదులుకొని నువ్వున్నావు, నీతో సంతోషంగా ఉండొచ్చని ఎంత దూరం వచ్చాను. నా నమ్మకాన్ని దెబ్బతీసావురా, దెబ్బతీసావు. నీలా ఒకసారి ఆలోచించు. రాకెట్ని ఏ తప్పు చేయడు. తెలుసని అనుకున్నానురా, కానీ తనలో నాకు తెలియని ఇంకొక మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. వీళ్ళెవరి ఉన్నా బాధ లేదు, కానీ నువ్వే అనుమానిస్తే తట్టుకోలేను నీలా. అనుమానిస్తున్నానని ఎవరన్నారు? తప్పు కళ్ళ ముందే కనిపిస్తుందిగా. నువ్వు నాకు వద్దు రాము. వద్దు. నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను. నీ వల్ల నాశనం అయిపోయిన శ్వేత మాత్రం నువ్వు లేకుండా బతకలేదు, బ్రతకలేదు. నీలా, నువ్వు లేకపోతే నేను ఉండలేను నీలా. నీలా, నన్ను నమ్ము నీలా. నేనే తప్పు చేయలేదు నీలా. నీకు దండం పెడతాను నీలా. నేనే తప్పు చేయలేదు. నా మాట నమ్ము నీలా. వదలరా. ప్రేమించాను కదా అని నువ్వెన్ని తప్పులు చేస్తున్నా సమర్థిస్తాననుకున్నావా? లేదు. నువ్వు నువ్వు శ్వేతని చేసుకోవడమే న్యాయం. అది కాదు నీలా. నేనే తప్పు చేయలేదు నీలా. నా మాట నమ్ము. నా నమ్మకం ఆ అమ్మాయి కన్నీళ్లతో కరిగిపోయింది. ఇంకా నేను నిన్ను నమ్మాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే శ్వేతనే. నీలా, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంది? తప్పు చేసిన చోటే సరిదిద్దుకోవాలన్నారు.
రాము రాము శ్వేతని చేసుకోవడమే న్యాయం. రాము నీకోసమే వచ్చాను రాము, కానీ నాకేమీ కానంత దూరంగా వెళ్ళిపోయావు రాము. చివరిసారిగా నేను చెప్పేది ఒక్కటే, శ్వేతకి న్యాయం చేయి. నీలా తనని పెళ్లి చేసుకొని తన్నైనా సంతోషపెట్టు. నీలా నీ వల్ల నా కూతురికి అన్యాయం జరుగుతుందనుకున్నాను. నా కూతురికి న్యాయం చేసి నీ పెద్ద మనసు చాటుకున్నావు. మీరనుకున్నట్టే రామకృష్ణతో శ్వేత పెళ్లి జరిపించండి. మీరు వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. పాపం పెళ్లి చేసుకోవాలని వచ్చింది, శ్వేతారామకృష్ణల పెళ్లి సెట్ చేసి మరీ వెళ్ళిపోయింది. ఎంత చక్రం తిప్పావు బావా. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. శ్వేతతో పెళ్లికి సరే అని మాకు తెలియకుండా మా రామకృష్ణ ఇంత చేస్తున్నాడని మాకు తెలియదు. సమయానికి మీరు దేవుళ్ళ వచ్చి చెప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా బిడ్డ అన్యాయం అయిపోయేది. ఆ అన్యాయం జరగకూడదనే కదా మా బావ ఇంత దూరం వచ్చింది. ఇక మీకు దిగుల్లేదు, మీ అమ్మాయికి మీ అల్లుడితోనే పెళ్లి జరుగుతుంది. ఇక ఆ దిగుల్లేదులేండి. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి మా రామకృష్ణ ప్రేమను కాదని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళలేదమ్మా, మా బావగారే వెళ్ళేలా చేశారు. ఇక మీరు వెళ్ళండి, పెళ్లి పనుల్లో మునిగిపోండి. ఎవరో తెలియకపోయినా ఇంత దూరం వచ్చి మాకు సహాయం చేశారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను. వస్తానండి, ఉంటానండి. ఆ రామకృష్ణని వీళ్ళ అమ్మాయిని ఒకటి చేయటానికి ఎంత ప్లాన్ చేసావు బావా. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి కాదురా ఈ ప్లాన్ చేసింది, రామకృష్ణకి నీలని దూరం చేయడానికి. ఈ ట్విస్ట్ ఏంటి బావా? నా టార్గెట్ నీలరా. ఇప్పుడది అటు ఇంటికి వెళ్ళలేక, ఇటు పెళ్ళి కాక అదలా రోడ్ల మీద తిరుగుతూనే ఉండాలి. నీలని ఒంటరిదాన్ని చెయ్యడానికే ఇదంతా. లలితకేదో హెల్ప్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి ఇంత చేసింది నీల కోసమా? అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు కాస్త ముందే చెప్పు బావా, లేకపోతే గుండె ఆగిపోయేటట్టుంది. చెప్పడం కన్నా చెయ్యడమే నాకిష్టం. ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే.
కొంచెం లైఫ్ డిఫరెంట్గా కనిపిస్తుంది కదా? నాకేం కనిపించడం లేదే. అలా అంటావేంటి పాని? నిన్నటి వరకు నీ కొలీగ్ని, ఈ రోజు నీ వైఫ్ని. 1 డేలో ఎంత చేంజ్ చూడు. ఒంటి మీద ఎక్స్ట్రాగా తాళి పడగానే లైఫ్ చేంజ్ అవుతుందా? ఇంతకుముందు ఈ కార్లో ఇలాగే కలిసి వెళ్ళాం, ఇప్పుడు వెళ్తున్నాం. పెళ్ళయిందనగానే ఏదో గొప్ప చేంజ్ వచ్చేసిందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగా ఉంటే చాలు. బీ లైక్ ఎ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ తర్వాత స్టేజ్ ఇది పాని. ఆ స్టేజ్ వెళ్ళాక కూడా నువ్వు ఇంకా బ్యాక్కే వెళ్ళాలి అంటే ఎలా? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని స్పెషల్ ఫీలింగ్స్ ఉంటాయి. నీలాగుంటే ఆ ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేయలేం. ఫీలింగ్స్ అవి అనుకోకుండా రావాలి. ప్రిపేర్ అయితే అవి ఫీలింగ్స్ అవ్వవు. తూ లా సి. ఎవరు? నా గొంతు గుర్తుపట్టలేదా? జేడి.